ఆంధ్రప్రదేశ్ టెట్ అలాగే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డీఎస్సీ 2026కి సంబంధించినటువంటి కొన్ని అప్డేటెడ్స్ విషయం చూసుకుందాం. ఆల్రెడీకే ప్రీవియస్‌గా వీడియోస్‌లో కూడా చాలా వీడియోస్‌లో చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడాను మనకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది ఫస్ట్ వీకా, సెకండ్ వీక్ అయితే పక్కాగా అయితే ఈ 2 వీకుల్లో మాత్రం 100%గా అయితే మనకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఇది నారా లోకేష్ గారే మనకి ప్రెస్ మీట్‌లో కూడా చెప్పడం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈసారి టెట్‌లో క్వాలిఫై అయిన వారు మాక్సిమం 39% అనే విషయమే మనకు తెలిసిన విషయం. అయితే ఎందుకు టెట్ అంత ఇంపార్టెంట్ అయ్యిందనేసి అనే విషయం తెలుసుకున్నట్లయితే మనకి డీఎస్సీ 2025కి సంబంధించి చూసుకుంటే మనకి టోటల్‌గా డీఎస్సీలో 80 మార్క్స్‌కి సంబంధించిన కంటెంట్ అయితే 20 మార్క్స్ అయితే 20% మార్క్స్ అయితే మనకి ఈ యొక్క టెట్ వెయిటేజ్ తీసుకున్నారు కాబట్టి చాలామందికైతే చాలా హెల్ప్‌ఫుల్‌గా అయితే మారిందండి. అప్పుడు ఆ టెట్‌లోని మార్క్స్ అనేవి డీఎస్సీ 2025కి సంబంధించింది. అయితే ఈసారి టెట్ క్వాలిఫై అయిన వారు మాక్సిమం 39% మాత్రమే. అయితే ఎందుకు చాలామంది బాధపడుతున్నారు అనే విషయం కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. అయితే ఈసారి కూడా 2026కి డీఎస్సీలో చాలామందైతే వాళ్ళ యొక్క వెయిటేజీ మార్క్స్ పెంచుకుందామని రాసిన అభ్యర్థులు అవ్వచ్చు. అలాగే 2023, 24 సంబంధించిన బీఈడీ చేసిన డీఈడీ కంప్లీట్ చేసిన వాళ్ళు రీసెంట్‌గా 2025లో పడినటువంటి టెట్ నోటిఫికేషన్ రాసేసి ఈసారి మార్క్స్‌లు తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు డీఎస్సీ అయితే ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ వెయిటేజీ మార్క్స్ అనేది తక్కువగా వచ్చినట్లయినా అలాగే సంబంధించినటువంటి డిస్‌క్వాలిఫై అయినా కూడాను వారు డీఎస్సీకి ఎలిజిబుల్ కాదు కాబట్టి అటువంటి అభ్యర్థులైతే చాలా మంది అయితే 2023, 24కి సంబంధించిన అభ్యర్థులైతే చాలామంది అయితే బాధపడుతున్నారు. అంటే అప్పుడే రీసెంట్‌గా బీఈడీ కంప్లీట్ అయిపోయి టెట్ రాస్తున్నారు కదా! వాళ్ళకైతే మాత్రం డిస్‌క్వాలిఫై చాలామంది అయ్యారు. వీళ్ళందరూ కూడాను ఈ యొక్క ఫిబ్రవరి రిలీజ్ అవుతున్న డీఎస్సీ నోటిఫికేషన్స్ అయితే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే వాళ్ళ కేటగిరీకి ఎన్ని మార్క్స్ అయితే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ అయితే వాళ్ళు క్రాస్ చేయాలనే విషయం కూడా తెలిసిన విషయమే. అయితే ఆ మార్క్స్‌ని క్రాస్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు డిస్‌క్వాలిఫై అయ్యారు. డిస్‌క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళు 2026లో రిలీజ్ అయ్యేటువంటి డీఎస్సీ నోటిఫికేషన్‌కి అయితే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. కాబట్టి చాలామంది అయితే ఆ రకంగా బాధపడుతున్నారు. అలాగే తక్కువ మార్క్స్ వచ్చేసి ఈ 2025లో ఉన్నటువంటి టెట్‌లో రాసేసి మంచి మార్క్స్‌తో స్కోరింగ్‌ను మనం పెంచుకుందామనే ఉద్దేశంతో కూడా చాలామంది రాశారు. అయితే అటువంటి అభ్యర్థులు కూడా నిరాశ జరిగిందండి. వాళ్ళు కూడాను వాళ్ళ వెయిటేజీ మార్క్స్ అనేది పెంచుకోలేకపోయారు చాలామంది అభ్యర్థులైతే. ఇదే పెద్ద ప్రాబ్లమ్ అయిందండి. స్కోరింగ్ పెంచుకోవడానికైతే చాలా కష్టతరం అయితే చాలామందికి అయ్యింది కూడాను. ఎందుకు ఎంత అనేది డీఎస్సీలో మనకి 20% వెయిటేజ్ అనేది మనకి డీఎస్సీకి ఇది టెట్ మనకి మార్క్స్ ఇంపార్టెంట్ అనే విషయం తెలిసిన విషయమే. అయితే చాలామంది బాధపడుతున్నారు కూడాను. అయితే చాలామంది అడుగుతున్నది ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌కి మరొక టెట్ కావాలనేసి టెట్ ఉంటుందని కూడా అడుగుతున్నారండి. మరొక టెట్ అయితే ప్రెజెంట్ అయితే లేదండి. డీఎస్సీ నోటిఫికేషన్ అనేది మరొక మనకి 10 డేస్‌లో అయితే కన్ఫర్మేషన్‌గా రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అయితే డీఎస్సీ నోటిఫికేషన్ అయితే మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ గానీ, అలాగే సెకండ్ వీక్‌లో గానీ మనకి రిలీజ్ అవ్వడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. ఇది మనకి నారా లోకేష్ గారే చెప్పారండి. ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ డీఎస్సీ ఉంటదని చెప్పారు కాబట్టి పక్కాగా రిలీజ్ అయిపోతుంది. రిలీజ్ అయిపోయిన తర్వాత టైం సరిపోవట్లేదు, దగ్గరకి ఎగ్జామ్స్ వచ్చేస్తాయి అని దయచేసి అలాంటివి మీరు ఇప్పుడు బట్టి మనం మాట్లాడుకున్నా కూడా గవర్నమెంట్స్ వాళ్ళ యొక్క ఫండమెంటల్స్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారం అయితే ఫాలో అయిపోతారు. అప్పుడు మనం బాధపడడానికి యూజ్‌లెస్‌గా మనం మారిపోవచ్చు. కాబట్టి మనం ఎప్పటినుంచో ప్లాన్ ప్రకారంగా నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని మేము ప్లాన్ ప్రకారంగా మేము ఉన్నామనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటే బెస్ట్ చాయిస్. నెక్స్ట్ మనకి ఏప్రిల్‌లో మేలో మనకి ప్రమోషన్స్ అలాగే రిటైర్డ్ పర్సన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారు. ఎందుకు ఏప్రిల్, మేలో ఎక్కువ ప్రమోషన్స్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఏప్రిల్‌లో గానీ, మేలోనే గానీ ట్రాన్స్‌ఫర్ జరుగుతాయి. ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌కి వచ్చేటప్పటికి న్యూ సార్స్‌గా అలాగే ఇంకో స్కూల్‌కి మనం ట్రాన్స్‌ఫర్ అయ్యి అక్కడ వేరే వాళ్ళకి మనం కొత్తగా కనిపిస్తాం కాబట్టి ఇది ఎక్కువగా మనకి వేసవి సెలవుల్లోనే ఈ ప్రమోషన్స్, రిటైర్డ్ అన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో మనకి 10,000 వేకెన్సీ ఉందనేసి మాట్లాడడం జరుగుతుంది. అయితే అఫీషియల్‌గా అయితే మనకి ఎక్కడ కూడా ఇది రిలీజ్ ఇంకా అవ్వలేదు. అయితే అనఫీషియల్ మ్యాటర్ మాత్రమే. అయితే ఒక్కొక్క జిల్లాకి ఇన్ని పోస్టులని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క ఎడిషన్‌లో ఆ జిల్లాకు సంబంధించిన ఎడిషన్‌లో కూడా రాయడం జరుగుతుంది. అది పక్కాగా అయితే
అన్ని ఖాళీలు ఉన్నాయి. అంతమంది రిటైర్మెంట్ అవుతారు. మనం చూసుకుంటే 2026లో మ్యాక్సిమం అయితే మనకి 9600 మంది వరకైతే రిటైర్మెంట్ అయ్యేసి ట్రాన్స్ఫర్ ఆర్డర్ల మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారనేసి మనకు లెక్కలు కూడా చెప్పారు. అయితే అవన్నీ కూడా ఫిల్ చేస్తారా? లేకపోతే కొన్ని పోస్టులు హోల్డ్ చేసి ఉంటారా? లేకపోతే తక్కువ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్ అనేవి ఆ పక్కకి దగ్గరగా నియరెస్ట్‌లో ఉన్న స్కూల్స్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన స్కూల్ యొక్క స్టాఫ్స్‌ని ఇంకో దగ్గర ఎక్కడైనా మనకి బదిలీ చేస్తారనే విషయం అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అయితే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ అయితే ఆల్రెడీ గ్యాదర్ చేశారు డిఈఓ ఆఫీసర్స్. ఈ డిఈఓ ఆఫీసర్స్ అనేది మెయిన్ మనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి సచివాలయానికి అక్కడికి సంబంధించిన విద్యాశాఖ కూడా మనకి వేకెన్సీ లిస్ట్ అనేది పంపించడం జరిగింది. అయితే వాళ్ళందరూ కూడాను ఫిల్టరేషన్ చేస్తున్నారు. దాని గురించి ఎంత క్లారిటీ నిజమా కాదా అనేసి మనకి వాళ్ళు అంతా కూడా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడాను 10,000 వేకెన్సీ ఉంటుందా లేదనేది ఇంకా అఫీషియల్గా రాలేదు. అయితే మనకి 1 మంత్ బ్యాక్ అయితే నేను చూసుకున్నట్లయితే 2,500 నుంచి 3,000 వరకు వేకెన్సీలు ఉంటాయి అనేసి ఇది కూడా న్యూస్ అనేది అప్పుడు వచ్చింది. అయితే ఇది ఉంటుందా అనేది మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చినంత వరకు క్లారిటీగా అయితే చెప్పలేము. అయితే మనం ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలంటే ఒక పోస్టు నాదే అనే విధంగా అయితే మనం ప్రిపేర్ అవ్వాల్సిన బాధ్యత. ఇక మనం ప్రిపేర్ అవుతాము. బై లక్ మనకు వస్తే లక్, లేకపోతే డిసప్పాయింటెడ్ అయితే మిగులుతుంది. ఎందుకంటే 2025లో పాపము ప్రతి ఒక్కరు చెప్పాల్సినది పాయింట్లో కూడా జాబ్ మిస్ అయిన అభ్యర్థుల యొక్క ఆవేదన అవ్వచ్చు. ఎవరికి చెప్పడం అనేది ఆ బాధ్యత 100% ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాని గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలిసింది. అలాగే ఆల్రెడీ జిల్లాల వారీగా ఖాళీల సేకరణ కూడా జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెయిన్గా ఇది ఒక కొత్త అప్డేటెడ్ విషయం చూసుకొచ్చేది. కొత్త అప్డేట్లో నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ కూడా చెప్పాను. మన యొక్క 95% వరకు అయితే లోకల్ క్యాండిడేట్స్కి, అలాగే 5% మీద మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళకైతే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇది ఒక కొత్త అప్డేట్ అండి. ఈ ఇయర్ మనకి డిఎస్సి 2026లో ఇదొక నియమం అనేది వర్తిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటి చూసుకుంటే ఈ 70% అలాగే ఈ 30% ఏంటనే విషయం చూసుకున్నట్లయితే ప్రజెంట్ వేకెన్సీస్లో రిలీజ్ అయితే అందులోనూ 70% వరకు కూడాను ఇన్ సర్వీస్లో ప్రజెంట్ టీచర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ అనేది ప్రమోషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఎస్జిటిలో మ్యాక్సిమం 10 ఇయర్స్ ఇలాగా 15 ఇయర్స్ చేసుకున్నట్లయితే ఇతనికి ప్రమోషన్స్ అనేది ఎస్ఏగా కన్ఫర్మేషన్ చేస్తారు. ఎస్ఏలో కన్ఫర్మేషన్ అయిన వ్యక్తులకి దేనికి ట్రాన్స్ఫర్ చేస్తారంటే హెచ్ఎంసీల కింద అనేది వీళ్ళకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. అయితే ఇవి బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పీరియన్స్ ఉంచవచ్చు. ఒక అకాడమిక్ యొక్క రిమార్క్స్ని గ్యాదర్ చేసుకుని మాత్రమే ట్రాన్స్ఫర్స్ అనేది చేయడం జరుగుతుంది. అయితే సర్వీస్లో ఉన్న వాళ్ళకి 70%, అయితే రిమైనింగ్ ఉన్న 30%కి అయితే నిరుద్యోగులు అనేది పోటీ పడి అందులో జాబ్ సంపాదించుకోవాలి. ఇదొక లేటెస్ట్ అప్డేట్ విషయం అండి. ఇది ప్రతి ఒక్కరు కూడాను అంటే మ్యాక్సిమం 10,000 వేకెన్సీ తీసుకుంటే ఇందులో 7,000 అనేది సర్వీస్లో ఉన్న వాళ్ళకి అయిపోతాయి. 3,000 మాత్రమే నిరుద్యోగ యువకులు అనేవాళ్ళు ఈ ఎగ్జామ్స్ రాసేసి ఆ డిఎస్సీలు క్వాలిఫై అయితే ఆ డిఎస్సికి సంబంధించినటువంటి జాబ్ అనేది మనకు ఇన్ఫర్మేషన్ అవుతుంది. అది ఎస్జిటి అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, అలాగే టీజీటీలా, పీజీటీలా. అయితే ఎస్జిటికి ఎస్సీకి సంబంధించిందే ప్రజెంట్ వేకెన్సీలు అనేసి చాలా దగ్గర అయితే మనం వింటున్నాం. అయితే టీజీటీలు, ఆ పీజీటీలు, నెక్స్ట్ పీఈటీలు ఇవన్నీ సంబంధించినటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే అఫీషియల్గా ఇక్కడ కూడా ఇంకా అనౌన్స్ చేయడం జరగట్లేదు. ఇవి కూడా అఫీషియల్గా ఏం కాదండి. అయితే జస్ట్ చెప్తున్నారు అంతే. ఏది కూడా ఇంకా అఫీషియల్గా ఏదైతే మనకి ఇంకా ప్రజెంట్ అయితే అప్డేటెడ్ విషయం అయితే ఏది ఇంకా రాలేదు. జస్ట్ మాట్లాడుతున్నారు దీని గురించి అయితే మనకి ఒక ఐడియా కోసం. అలాగే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంటే, ఒకవేళ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఉంటే ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు, అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ టోటల్గా అయితే ఎప్పటిలోగా కంప్లీట్ అవ్వచ్చు. అయితే మనకి నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఫెబ్ అనేది మనకి అందరికి కూడాను చాలా రోజుల నుంచి వింటున్న వార్తే 1 లేదా 2 వారాల్లో అయితే వచ్చేస్తుందని చెప్తున్నారు. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైనా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది అనుకోండి, ఎలక్షన్ కోడ్ రిలీజ్ అయితే అక్కడ నుంచి మనకి కండక్ట్ చేయడం అనేది జరగదు. అయితే ఎలక్షన్ కోడ్కు ముందులే ప్రాసెస్ జరిగిపోతుందా లేదని చూడాలి. ఎగ్జామ్ అంటే ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తే మ్యాక్సిమం మనకి టెట్కి చూడండి 45 డేస్ మాత్రమే ఛాన్స్ ఇచ్చారు కదా. ఎగ్జామ్ రాయడానికి నోటిఫికేషన్కి 45 డేస్ ఇచ్చారు కదా. సేమ్ టైం ఫిబ్రవరిలో కానీ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్లో కానీ ఒకవేళ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతే మనకి ఫిబ్రవరిలో రిలీజ్ అయిపోతే మార్చి క్లోజ్ అంటే ఏప్రిల్లోనే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది 45 డేస్కి లెక్క వేసుకుంటే.
అంటే ఏప్రిల్ ఎండింగ్‌లో కల్లా మనకి చేసేసి ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోవచ్చు. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడానికి ఎప్పుడంటే ఇప్పుడు మనకి ఏప్రిల్, మేలోనో అటు ఇటు అవుతుంటే కదా ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్ అవుతాయి. ఆఫ్టర్ దట్ మనకి ఏమంటే మనకి నెక్స్ట్ అకాడమిక్ అంటే జూన్‌లో స్కూల్స్ అన్నీ కూడాను ఓపెన్ అవుతాయి కదా! మనకి జూన్‌లో కల్లా కూడా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఎప్పుడు ఈ నోటిఫికేషన్ ఈ టైంకి రిలీజ్ అయ్యి ఒకవేళ ఎలక్షన్ కోడ్ అనేది ఒకవేళ లేట్ అయితే అప్పుడు ఈ ప్రాసెస్ అనేది ఈ టైం కల్లా జరుగుతుందనేసి మనకి జస్ట్ ఇది అన్‌అఫీషియల్ మ్యాటర్ మాత్రమే. అయితే సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్లాన్ చేసుకొని చదవడం బెటర్. నెక్స్ట్ చూసుకుంటే కంటెంట్ ఎవరైతే చదువుతారో వాళ్ళకైతే యూజ్‌ఫుల్ అవుతుందండి. ఎందుకంటే టెట్‌లో మనం చూసుకున్నట్లయితే మొత్తం కంటెంట్ లెవెల్‌గా ఎవరైతే చదివారో వాళ్ళకైతే ఈజీ అయింది. చాలామందికైతే కష్టతరం కూడా అయింది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.